చండీని కూడా కోరిక కోసమే చేయడం కాదు, కోరిక కోసం చేయొద్దు అసలు. మన అంతిమ పర్పస్ ఏంటి, దానికోసం ఎన్లైట్మెంట్ కోసం ఆమెను చేయాలి తప్ప వేరే దానికోసం కాదు. ధైర్యం కోసం చేయాలి. సమస్యలను ఎదుర్కొనేలాగా మనం ఎట్లా జీవితంలో వచ్చే సమస్యలను ఎట్లా ఎదుర్కొంటాం, రేపు రోజు ఎప్పుడు ఒకటేలాగా ఉండదు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంది. అన్నిటి ఏ రోజుకి ఆ రోజు దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేసుకోవాలి. అప్పుడు మీకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది, శాంతి వస్తుంది. అందుకోసం చండీ చేయాలి. సో ఇక్కడ శ్లోకాలు మీకు ఆ మీనింగ్ కరెక్ట్గా అర్థమవుతుంటే ఎట్లా డీల్ చేయాలి అనేది తెలుస్తుంటుంది. దీన్ని ఏదో యుద్ధం జరుగుతున్నది అని ఆలోచిస్తుంటే మీకు సరిగా ఈ పర్పస్ అర్థం కాదు. ఇక్కడ ఎట్లనైతే ఖడ్గ ప్రభ నికర విస్ఫురణ, దాంట్లో ఏం చెప్తున్నాడు అంటే చాలా క్లియర్గా 2 లక్షణాలతో మనిషి ముందరికి పోవాలి. దీన్ని ఏమంటారు, మేనేజ్మెంట్ దాంట్లో కూడా క్యారెట్ అండ్ స్టిక్. ఎప్పుడు బాగా లాలించుకుంటున్నారు అనుకోండి, ఉంటే ఏమవుతుంది, గార్వం అయిపోయి వాడు ఇష్టం ఉన్నట్టు తయారవుతాడు ఎవడైనా. అలా అని ఎప్పుడు తిట్టుకుంటున్నారు అనుకోండి, అట్లా కూడా వాడు మంచిగా ఉండదు. ఇదివరకు కూడా ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం, దాంట్లో ఏం చెప్తాడు, బ్రహ్మక్షత్రేణ సంస్పృష్టం క్షత్రంచ బ్రహ్మణాస ఉదీర్ణే దహత్ శత్రువున్ వనాని వాగ్ని మారుతే. ఈ ఇద్దరు బ్రహ్మక్షత్రేణ అంటే బ్రాహ్మణునికి ఉండవలసిన ప్రధాన లక్షణం క్షమ, ఓర్పు, శాంతి. అలాంటి లక్షణాలు ఉండాలి. క్షత్రియునికి తేజస్సు ప్రధాన లక్షణం. అంటే మనలోనే 2 ఉంటాయి. మళ్ళీ వాడు బ్రాహ్మణుడు వాడు క్షత్రుడు గట్ల తీసుకోకుండా, మళ్ళీ ఇక్కడ కూడా డివైడ్ చేయకుండా. సో 2 లక్షణాలతో మనిషి ఉండాలి. ఆ 2 లక్షణాలు ఎట్లా, ఒకటి మనం చెప్పుకున్నాం త్రిపుర, ఒకటి వారాహితత్వం, ఒకటి శ్యామలాతత్వం. ఒకదాంతో తేజస్సుతో మనలో ఉన్న దుష్టత్వాన్ని తీసేస్తుంది, ఒకటి మళ్ళీ కళలను నింపుతుంది. శ్యామల ప్లేటును ఫస్ట్ కడుక్కోవాలి, మంచి శుభ్రం చేయాలి, తర్వాత అన్నం పెట్టుకొని తినాలి. మీరు ఇక్కడ ఈ లాజిక్ ను ప్రతి చిన్న విషయాల్లో అప్లై చేసుకోవచ్చు కదా. అందుకే 2 ఒకటే టైంలో పనికిరావు. 2 ఓవర్ ఏదైనా, బీపీ ఎక్కువైన కష్టమే, బీపీ తక్కువైన కష్టమే, షుగర్ ఎక్కువైన కష్టమే, తక్కువైన కష్టమే. అన్ని సమపాళ్లలో ఇక్కడ ఏది ఎలా ప్రవర్తించానో అట్లా ప్రవర్తించినప్పుడే బ్యాలెన్స్డ్ స్టేట్ లో నడుస్తుంది ఏదైనా. అందుకేం చెప్తున్నాడు, నా శ్రేయ సతతో తేజో, అతి తేజస్సు ఉన్నా కూడా మంచిది కాదు. నా నిత్యం శ్రేయసి క్షమ, అతి క్షమ అన్నిటి కూరుస్తా అంటే కూడా క్షేమం కాదు, చూరుకు ఎక్కుతారు తీసి. అలా అని ఎప్పుడు తేజస్సు ప్రయోగిస్తే వీడు దుష్టుడని దగ్గరికి పడరాడు. దుష్టుడు అని కాదు కానీ అది తట్టుకోలేరు దాన్ని. అందుకే ఇతి తాత విజానేహి ద్వయం ఏతత్ అసంశయం. ఈ 2 ద్వయాలు చాలా జాగ్రత్తగా వివేకవంతుడు ఎట్లా ఉపయోగించాలంటే చాలా సమపాళ్లలో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి సిచ్యువేషన్ బట్టి. ఇక్కడ కూడా మీరు దీని అంతరార్థం అది ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అనే తత్వంతో చండీకి 2 లక్షణాలు చెప్పి, ఒకటి ఆమె యొక్క రక్షణా శక్తి. రక్షణ ఎప్పుడు రక్షణ ఉంటుంది, మనం లోపల ధైర్యం మంచిగా ఉండి మనలో అన్ని నెగిటివిటీస్ ఎగిరిపోయినప్పుడు మనకు రక్షణ న్యాచురల్ గా ఉంటుంది. ఆ రక్షించే శక్తి చండీదేవి. రెండవది ఏంటి, రక్షణ అందరికి కావాలి కదా, మనలో ఇంకా నెగిటివ్స్ పెట్టుకోవాలని ఎవరికి లేదు కదా, దీనికి రక్షణ కావాలనే ఉంటుంది కాబట్టి ఆ శక్తి అవసరం. రెండవది కళలను నింపే శక్తి. మనకు ఒక నలుగురికి అన్నం పెట్టి సమాజాన్ని ముందరికి పట్టుకపోవాలి, నలుగురికి హెల్ప్ చేసే స్థితిలో మనం ఉండాలి, చెయ్యాలి కూడా, హెల్ప్ చేయాలి. మన దగ్గర ఇన్ని ఉంటే లాభం ఏంది, ఏవైతే శక్తులు ఉంటాయో అన్ని శక్తులతో సాధ్యమైనంత మనం మంచి డైరెక్షన్ లోనికి వాళ్ళని పట్టుకపోయేలాగా ప్రయత్నం చేయాలి. సో ఈ 2 అవసరమే.
ఈ రెండు కావాలి అంటే అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం. సో ఈ శ్లోకం కూడా చాలా అద్భుతం. ప్రతి దాంట్లో చూస్తుంటే చాలా మంచిగా ఉంటది, మామూలుగా చూస్తే పెద్ద ఏం ఉండదు దీంట్లో. ఇది సింపుల్ శ్లోకం లాగానే ఉంటది. అందుకే అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్, మననం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏం చెప్తున్నాడు, దుర్వృత్త వృత్త శమనం తవదేవి శీలం రూపం తతైతత్ అవిచింత్యం అతుల్యం అన్యై వీర్యంచ హంతృ మృతదేవ పరాక్రమాణ వైరిష్వపి ప్రకటితైవ దయాత్వయేత్. ఇది ఎట్లాంటిదంటే, దుర్వృత్త వృత్త శమనం తవ దేవి శీలం. ఓ దేవి తవ శీలం, నీ శీలం అంటే ప్రవర్తన అన్నట్టు. నీ శీలం ఎట్లా ఉన్నది అంటే దుర్వృత్త వృత్త శమనం. దుర్వృత్త అంటే చెడు దుష్ట ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళ వృత్త నడవడికను, దాన్ని మంచిగా, శమనం అంటే ఆ దుష్టతత్వాన్ని తగ్గించి మంచి మార్గంలో తీర్చిదిద్దేది. ఇంతకు చెప్పే గది సేమ్ మళ్ళీ పాయింట్ అనేక రకాల వివిధ పద్ధతుల్లో చెప్తున్నారు. వాళ్ళ యొక్క దుష్టుల యొక్క ప్రవర్తనను మంచిగా మార్చేది, ఉత్తమంగా తీర్చిదిద్దేది. అదే నీ శీలం అంటే నడవడిక. అదే నీ నడవడిక. దుష్టత్వం నుంచి వాళ్ళని దూరం చేసి మంచిగా మార్చేది. వాళ్ళను అంటే ఫస్ట్ మనను. ఎందుకంటే ఫస్ట్ మన లోపల ఎప్పుడైతే ఆ చెండి దాన్ని మనం చేస్తామో, మనం దుష్టతత్వంలో ఉన్న మనను మంచి డైరెక్షన్లోకి ఆమె పట్టుకపోతుంది అన్నట్టు. రక్షణ చేసి చెడు పద్ధతుల్లో పోకుండా మంచి పద్ధతుల్లోకి పోయేలాగా మనను తీర్చిదిద్దుతుంది. తర్వాత మనం తయారైనాక మన ద్వారా ఇంకొకళ్ళకు. తర్వాత రూపం తత్ ఏతత్ అవిచింత్యం అతుల్యం అన్యై. ఇక నీ రూపం ఎట్లా ఉంటదంటే అవిచింత్యం అంటే చింతనకు అతీతం. సచ్చిదానంద పరబ్రహ్మ కాబట్టి ఆమెను ఈ రకంగా ఉంటది అని ఊహించలేం. ఆ శక్తి మన లోపల ఉండి మనను రక్షించి తీర్చిదిద్దుతుంది కాబట్టి ఆ శక్తి ఆత్మశక్తి, ఆమెను ఇలా అని ఊహించలేం. అంటే నిర్గుణ, గుణాలకు అతీతము. తర్వాత అంత ఊహకు అందరి రూపం. ఇలా ఉంటది, ఇలానే ఉంటది, ఆమె ఇలానే పట్టుకుంటది, ఆమె ఉగ్రం అంటే నీకు రూపమే కనబడుతుంది. అవిచింత్యం అని చెప్పనే చెప్పి ఉగ్రం ఎక్కడిది? చింతనకు అతీతమైనది అంటే అతీతమైన ఆత్మశక్తిని మళ్ళీ ఉగ్రశక్తి అంటే ఆత్మశక్తి ఉగ్రశక్తి ఎట్లయితే, ఉగ్రశక్తి అయితే ఉపాసించడం ఎందుకు? ఇవన్నీ మూర్ఖత్వం అంటారు. అవిచింత్యం ఏతత్ అవిచింత్యం, నీ రూపం చింతనకు అతీతము. అతుల్యం ఇలా ఉంటది అని పోల్చి చెప్పలేను, ఎందుకంటే అలాంటిది ఏది లేదు ఈ సృష్టిలో. అన్నిటికైనా అతీతమైన శక్తి ఒకటే. ఆ అతీతమైన శక్తి దానికి మళ్ళీ కంపారిజన్ ఎట్లా పెడతారు? వేరే దాంతో ఏది పోల్చడానికి అన్యై, వేరే దాంతో దేంతో పోల్చడానికి వీల్లేనిది, అన్నిటికన్నా అతీతమైన బ్రహ్మశక్తి. తర్వాత వీర్యంచ హంతృ కృతదేవ పరాక్రమాణం. నీ శక్తి ఎట్లా ఉంటదంటే నీ వీర్యము కృతదేవ పరాక్రమాణం హంతృ. ఈ దేవతల యొక్క, అందరు దేవతలు మామూలు ఎవరైతే చెప్పుకున్నారో అందరు దేవతలు, అందరి యొక్క పరాక్రమాల వాళ్ళ బలాన్ని కూడా ఇది హరించేయగలుగుతుంది. అలాంటిది నీ పరాక్రమాలు. అంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ. దేవతల్లో ఉన్న శక్తి కూడా ఇక్కడి నుంచి వచ్చింది, నీ నుంచే వచ్చింది. ప్రతి దేవతలో ఉండే శక్తి నువ్వే. కాబట్టి వాడు ఎక్స్ట్రా చేశాడంటే వాడి శక్తిని నువ్వు తీసివేయగలుగుతావు. ఏ దేవతలైనా మళ్ళీ నీ దగ్గరికి రావాల్సిందే. దాంట్లో కూడా సౌందర్య లహరిలో వస్తుంది, శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణం. అందరు దేవతలు ఏదో అభినయాలు చేస్తారు, ఆ ఆయుధాలు ఈ ఆయుధాలు పెట్టుకొని ఏదో అభినయాలు చేస్తారు, కానీ నువ్వు ఏ అభినయాలు చెయ్యవు. కేవలం నీ పాదాలు పట్టుకుంటే అన్ని మాకు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తాం. మేమేదో చిన్నదాంతో వస్తాం,
ఎమ్మెల్యే కావాలని వస్తే మమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ చేస్తావు. ప్రైమ్ మినిస్టర్ అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూర్చుండు కాదు. ఇక్కడ అర్థం మనదానికి మనది మనకు సెల్ఫ్ రియలైజ్ చేసుకోవడమే ప్రైమ్ మినిస్టర్. రాజు అంటే ఏంది? రాజు కావడము అంటే మన మీద మనకు రాజ్యత్వం, మన మీద మనకు కంట్రోల్ రావాలి. కంట్రోల్ వచ్చినప్పుడు మీకు మీరు రాజే, ఎవరిది వాడు రాజే, ఎవరి కుటుంబానికి వాడు రాజే, ఎవరి దానికి వాడు రాజే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అందరిలో ఉండే శక్తి ఏదైతే ఉన్నదో అదే దేవీ శక్తి. వాళ్ళు ధర్మ విరుద్ధంగా పోతుంటే వాళ్ళ శక్తి నిర్వీర్యం అయిపోతుంది. సో దేవతలు కూడా వాళ్ళు ఎప్పుడైతే దాన్ని ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోకుంటే వాళ్ళ శక్తిని కూడా నువ్వు తీసేయగలుగుతావు. అందరికన్నా నువ్వు అతీతమైన పరమా అని చెప్తున్నాడు అన్నట్టు. వైరిష్వపి ప్రకటిత ఇవ దయాత్వయేత్. నువ్వు అజాత శత్రువు, నీకు శత్రువు అంటే వాళ్ళు నిన్ను శత్రువు అనుకుంటున్నారు, కానీ నీకు ఒరిజినల్ గా శత్రువు ఎవరు లేరు. కాబట్టి వైరిషు శత్రువుల విషయంలో కూడా, అంటే వాళ్ళు శత్రువులు అనుకొని నీతో యుద్ధం చేసినా కూడా నీ యొక్క త్వయ నీ చేత ఇవ్వబడే ప్రకటితమైన ఏదైతే దయ ఉన్నదో అదే చూపెడతావు నువ్వు తప్ప. ఈ రకంగా వాళ్లను దుష్టులైనా కూడా మంచిగా మార్చివేస్తావు. అంటే చండీ శక్తి ఎవరైతే ఉన్నారో అది ఎవరిని కూడా తల్లి పిల్లలను ఏ రకంగానైతే చూసుకుంటుందో అట్లా చూసుకొని మనల్ని కాపాడుతుంది తప్ప దీన్ని ఏమంటారు, చెడ్డవాడు మంచివాడు ఇలాంటిది ఏది ఉండదు. చెడు పనులు ఉంటే చెడు పనుల నుంచి మళ్ళీ మంచి పనులకు మరలిస్తుంది. సో మాతృశక్తి అని అర్థం చేసుకోండి ఫస్ట్. చండీ శక్తి అంటే మాతృశక్తి. సో తల్లి అందరికి అవసరమే అనేది పాయింట్ అన్నట్టు. తల్లికి కొడుకు మీద కుపుత్రో జాయత క్వచిదపి కుమాత నా భవతి అని, చెడ్డ కొడుకు ఉంటాడు కానీ చెడ్డ తల్లి ఉండదు అని అంటారు. కాబట్టి చండీదేవి ఎప్పుడు మంచి చేస్తుంది అనేది ఇక్కడ పాయింట్. చండీదేవి అంటే ఎవరు అంటే మాతృశక్తి అని గుర్తుపెట్టుకోండి. తల్లి ఏ రకంగానైతే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు 2 లక్షణాలతో పిల్లవాడిని తీర్చిదిద్ది మంచి వైపు పట్టుకపోయి అవే లక్షణాలను ఇస్తుందో ఆమె కూడా అదే చేస్తుంది. సో శత్రువుల పైన నీ దయ చూపెడతావు. ఇక్కడ శత్రువులు అంటే అంతఃశత్రువులు అవి ఉన్నాయి కదా అని వాటిని అవి మనం నాశనం చేస్తుంటాయి. అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మనమే నాశనం చేస్తుంటాయి అన్నట్టు. సెల్ఫ్ డిస్ట్రక్షన్ అవి. వాటి వల్ల ఏం లాభం ఉండదు. మనం అనుకుంటాం ఏదో గొప్పవి అనుకుంటాం, కానీ యాక్చువల్గా అవి మనం డిస్ట్రాయ్ చేసేందుకు చూస్తుంటాయి. అయితే ఎప్పుడైతే చండీ శక్తి లోపల ఎంటర్ అవుతుందో అవి ఈమెతో ఫైట్ చేస్తుంటాయి. ఫైట్ చేసిన ఈమె మాత్రం వాటిని దయ చూపెట్టి వాటిని నిర్మూలించి తనను తాను మనను రక్షిస్తుంది అన్నట్టు. అట్లా చేయాలి దాన్ని. తర్వాత కేనోపమా భవతు తేస్య పరాక్రమస్య రూపంచ శత్రు భయకార్యతి హారిపుత్ర చిత్తే కృపా సమర నిష్ఠురతా చ దృష్ట త్వయేవ దేవి వరదే భువనత్రయేపి. తర్వాత ఏంది? కేనోపమా భవతేస్య పరాక్రమస్య. నీ కేన ఉపమా ఈ అస్య పరాక్రమస్య భవతు, నీ పరాక్రమానికి ఎక్కడ సాటి లేదు. దానికి ఉపమా ఇగో ఇలా ఉంటది అనేది లేదు. తర్వాత రూపంచ శత్రు భయకారి అతిహారి పుత్ర, నీ రూపానికి శత్రువులకు భయం కలిగించే నీ రూపానికి ఆ రూపము ఎక్కడ లేదు. అంటే ఇక్కడ భయంకరము అంటే భయంకరం అని అట్ట తీసుకోవాలి ఎప్పుడు అంటే లోపలి శత్రువులను ఆమె నిర్జించి వేస్తుంది తొందరగా అనేది అర్థం చేసుకోవాలి. అట్లా చూడాలి. మన లోపల ఏవైతే నెగిటివిటీస్ ఉంటాయో అన్నింటినీ ఆమె నాశనం చేస్తుంది. అలా నాశనం చేసే శక్తి మళ్ళీ వేరేది ఏది లేదు. చండీలాగా వేరే శక్తి లేదు. ఈమె నెగిటివిటీస్ ని బేరీ చేయదు.
ఎక్కడివక్కడ తీసేస్తుంది అని అని అనుకోవాలి. అట్లా అర్థం చేసుకోవాలి దీన్ని. ఈ పరాక్రమము అంటే నువ్వు ఎంత తొందరగా నువ్వు ఒక్కసారి నిన్ను పట్టుకున్నావంటే శత్రువులను అంతఃశత్రువులను ఇమ్మీడియట్ గా నాశనం చేస్తావు. దాన్ని ఎక్కువసేపు నువ్వు భరించవు. అలాంటి పరాక్రమం. తర్వాత నీ రూపం అట్లాంటి రూపము శత్రు భయంకరమైన రూపము. శత్రు భయంకరము అంటే అంతఃశత్రువులకు ఇది భయంకరం, అంటే అవి తట్టుకోలేవు. కాబట్టి ఎవరైతే చండీ ఉపాసన చేస్తారో, చండీదేవికి దగ్గర ఉంటారో వాళ్ళల్లో ఎలాంటి దుర్గుణాలు ఉండవు. దుర్గుణాలు ఎక్కువసేపు భరించలేవు ఆమె. చిత్తే కృప సమర నిష్ఠురత దృష్ట. తర్వాత నీ దయ ఏదైతే ఉన్నదో కృప, అది చాలా ఉన్నతమైన కృప. దాంట్లో అవ్యాజం అంటే ఏదో కారణం చెప్పి కాదు, ఎలాంటి వాళ్ళనైనా ఇంతటి దుష్టులనైనా వాళ్ళ మీద దయ చూపెడతావు తప్ప ద్వేషము చూపెట్టవు. అంటే చండీ ఉపాసకునికి ఎక్కడ కూడా ద్వేషం అనేది ఉండదు. ఎదుటి వాడిని చూసి వాడు వీడిని హామ్ చేసేందుకు ట్రై చేయచ్చు, కానీ వీని దృష్టిలో ఎవరిని కూడా వాళ్ళ మీద కరుణ చూపెట్టి వాళ్ళని మార్చేందుకు ప్రయత్నం చేస్తాడు తప్ప వాళ్ళ మీద ఎవరి మీద కూడా ద్వేషం చేయడు. ఎటువాడు వీడిని చంపుదామని తలుచుకొని మనసులో అనుకుంటున్నా ఒకవేళ అలాంటి వాడి మీద కూడా ద్వేషం చేయడు. ద్వేషము అనే భావన వీడి మనసులో ఉండదు, కేవలం కరుణ ఉంటది. ఇలాంటి అయ్యో ఇంత అద్భుతమైన జన్మ భగవంతుడు ఇస్తే వీడు ఎవరినో చంపుదామని ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నాడు, ఏంది మూర్ఖుడు, వీడు ఎలా మారుతాడు అని ఆలోచిస్తాడు తప్ప అతను ద్వేషము అనేది చేయడు. కాబట్టి ఇక్కడ ఏం చూపెడుతున్నాడు, నువ్వు నీ యొక్క సమరత్వం యుద్ధం చేస్తావు, వాళ్ళతో బాబు తిడతావు, అది చేస్తావు, ఎన్నో చేస్తావు. ఎన్ని చేసినా కూడా అదంతా దయతోటే చేస్తావు తప్ప వాళ్ళ మీద ద్వేషంతో చేయవు. పయ్యేవ దేవి వరదే భువనత్రయే అంటే ఇప్పుడు ఒకవైపు కఠినత్వం, త్వయా ఏవ దేవి రెండు కళలు చూపెడుతున్నావు ఇక్కడ. ఒకటి విరుద్ధమైన గుణాలు, ఒకవైపు కఠినత్వం, ఒకవైపు దయ. ఈ రెండు విరుద్ధమైన గుణాలు వరదానం చేసుకుంటూ వాళ్లకు నువ్వు దయ చూపెడుతున్నావు, తర్వాత కఠినత్వాన్ని చూపెడుతున్నావు. కాబట్టి ఈ మూడు లోకాల్లో నీలో తప్ప ఈ రెండు గుణాలు ఎక్కడ ఉండవు. అంటే జ్ఞానిలో తప్ప ఈ గుణాలు ఎవరి దగ్గర కనబడవు. నిజమైన రియలైజ్డ్ పర్సన్లో తప్ప ఈ గుణాలు, విరుద్ధమైన గుణాలు ఇవి. ఒకవైపు కాఠిన్యత్వం చూపెడుతున్నావు, కఠినత్వం, గట్టిగా తిడుతున్నావు, అంటే దుష్టత్వాన్ని సంహరించడానికి నువ్వు గట్టిగా బయటి బాహ్య దృష్టి చూడండి. బాహ్య దృష్టి ఏం చేస్తాం, మనం విమర్శ చేస్తాం. విమర్శ చేసి ఎందుకు పర్పస్ ఏంటి అంటే వాళ్ళల్లో ఉన్న చెడు లక్షణాలను దూరం చేయడానికి, దారిలో పెట్టడానికి. తల్లి ఎలానైతే పిల్లవాడిని దారిలో పెట్టడానికి శిక్షిస్తుందో అట్లా శిక్షిస్తూ మళ్ళీ అప్పటిదప్పుడే వాడు తిన్నాడా లేదా అని ఆలోచించి వాడి కడుపును విచారించి మళ్ళీ వచ్చి తిండి పెడతావు. ఇదేంటి ఇప్పుడే ఇంత తిట్టావు, ఇంత చేసావు, మళ్ళీ వాడు తిన్నాడా లేదా అని ఎందుకు ఆలోచిస్తావు అంటే ఇది మాతృ హృదయం కాబట్టి ఈ విరుద్ధమైన రెండు లక్షణాలు ఈ ప్రపంచంలో నీలో తప్ప ఎక్కడా ఉండవు. అంటే పరిపూర్ణ మాతృత్వ లక్షణాలు ఉన్నవి కాబట్టి నీకుంటాయి, ఎవరికి ఉండవు ఇట్లా అని అది చేయాలి. చండీదేవి ఎవరంటే పరిపూర్ణమైన మాతృత్వం కలిగిన దేవి. కాబట్టి రెండు గుణాలు పరస్పర విరుద్ధ గుణాలు ఇవి. ఒకళ్ళు మామూలుగా తిట్లు మొదలు పెడితే వాడి భావాలన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇక మళ్ళీ వాడు తింటే నాకేం, వాడు ఏమైతే నాకేంది అని అంటున్నాడు. అంటే వీళ్ళలో మాతృత్వ లక్షణాలు లేవన్నట్టు. మాతృత్వం అంటే తల్లికే ఉండాలని కాదు, ప్రతి వ్యక్తిలో ఉండాలి. మాతృత్వం అంటే ఒక తల్లి అనే ఇక్కడ లింగం చూసుకోవాలి, అదొక లక్షణం. కాబట్టి విరుద్ధ అందరికన్నా అట్లా, అందుకే తల్లి అందరికన్నా గొప్పది. తల్లి అంటే మనకు డైరెక్ట్ జన్మ ఇచ్చింది, ఆమెలో కూడా ఆ దేవికి ఉండాల్సిన లక్షణాలు ఉంటాయి కూడా.
తర్వాత దేవికి ఇంకా పరిపూర్ణత్వం, తల్లి అన్న ఎక్కడన్నా అజ్ఞానంలోనో అక్కడ తప్పిపోయి ఉండకపోవచ్చు, కానీ దేవి పరిపూర్ణ మాతృమూర్తి కాబట్టి ఆమెకు అందరూ తన పిల్లలే కాబట్టి వాళ్ళ పట్ల అలాంటి లక్షణాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి అలా ఇక్కడ ఉండవు, అంటే మాతృతత్వంలో మాత్రమే అట్లా ఉంటది, కానీ ఇంకెక్కడా ఉండవు అని చెప్తున్నాడు. పిల్లవాడిని ఏ తల్లి ద్వేషించదుగా, దయ చూపెడుతుంది. వాడు సరిగ్గా వినకుంటే, తప్పుదారిలో నడుస్తుంటే బాధతో అరే వీడు ఎట్లా మారుతాడు, ఏం చేయాలి వీడి కోసం అని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంటాడు. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, శూలేన పాహినోదేవి పాహి కట్కేన చాంబికే ఘంటా స్వనేన నప్పాహి చాపజ్యాని స్వనేన. ఓ దేవి శూలేన పాహి, శూలే నహ, ఓ దేవి నహ శూలేన పాహి, మమ్మల్ని నీ శూలంతో రక్షించుము. శూలము త్రిగుణాలకు సింబల్, వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఎక్కడ ఏ గుణం ప్రదర్శించాలి ఏంటి, ఆ దాంతో మమ్మల్ని కంట్రోల్ చేయి, మమ్మల్ని రక్షించు. పాహి ఖడ్గేన చ అంబికే, ఓ అంబికే ఖడ్గేన, ఖడ్గం ఏం చేస్తుంది అంటే ఖండిస్తుంది దుష్ట బంధాలను, దుష్ట గుణాలను, దుష్ట కార్యాలను ఖండించేది. కాబట్టి ఆ ఖడ్గ శక్తితో, ఖండించే శక్తితో మేము తప్పుదారులలో పోకుండా మమ్మల్ని రక్షించు. ఘంటాస్వనేన నప్పాహి, ఏదైతే నీ గంట ఉన్నదో ఆ ఘంటా నాదంతో, అంటే శబ్దశక్తితో మమ్మల్ని రక్షించు. ఏ శబ్దాలు, మంత్రాలు ఇవన్నీ అంతా శబ్ద స్వరూపాలు కదా, వాటితో మమ్మల్ని రక్షించు, నీ ఘంటానాదంతో మమ్మల్ని పాహి. తర్వాత చాపజ్జాని స్వనేన, అంటే నీ ధనస్సుకు ఉన్న ఏదైతే జా ఉన్నదో దాని యొక్క నాదంతో మమ్మల్ని రక్షించు. నాదం ధనుస్సు యొక్క జాకు ఉన్న దాని నుంచి ఏం చేస్తాం, మనం బాణాలు పెట్టి సంధిస్తాం, వాటితో మమ్మల్ని మళ్ళీ దుష్ట మార్గాల వైపు పోకుండా రక్షించుము. ప్రాచ్యాం రక్ష, ఇక బయట తూర్పు దిక్కు రక్షించు. ప్రతీచ్చాంచ పశ్చిమం చెండికి రక్ష దక్షిణే, దక్షిణం వైపు నుంచి రక్షించు. ఎందుకంటే ఈ వైపు నుంచి ఎలా వస్తారో శత్రువులు, అన్ని వైపుల నుంచి మాకు శుభం అయ్యేలాగా, మంచి ఆలోచనలు వచ్చేలాగా. ఇప్పుడు మనం కలుసుకునేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడతారు, మంచి వాళ్ళు మాట్లాడితే మంచి భావనలు ఉంటాయి. ఎవడో తాగుబోతూ వచ్చా, ఎవరైంద్రా పార్టీ చేసుకున్నారా, అందరు చేసుకుంటున్నారు, ఇంట్లో ఏం చేసుకుంటున్నాం, ఉత్తర కూర్చొని వెళ్ళావు అని మనకు దగ్గరికి వచ్చే వాళ్ళు, మనతో కలిసేవాళ్ళు అందరు కూడా మంచి వాళ్ళు వచ్చేలాగా అట్లాంటి రక్షణ చేయి. బ్రాహ్మణేన ఆత్మశూలస్య ఉత్తరస్యాంతేశ్వరి, సో ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి, తూర్పు నుంచి, అన్ని దిక్కుల నుంచి మమ్మల్ని కాపాడు అనేది పాయింట్ అన్నట్టు. ఇక్కడ ఏంది, దీంట్లో కూడా గణపతి అథర్వ శీర్షంలో కూడా అదే వస్తుంది. అవతు మామవతు వక్తరం శ్రోతు, తూర్పు నుంచి, దక్షిణం నుంచి, అన్ని వైపుల నుంచి రక్షణ అనేది జరగాలి. అంటే ఇంటర్నల్ కూడా, ఇంటర్నల్గా ఏంటి అన్ని వైపులు అంటే శరీరంలో ఉన్న అన్ని యాంగిల్స్ అన్నట్టు. దిక్కులు అంటే అర్థం ఏంటి, అన్ని యాంగిల్స్ నుంచి ఒక దగ్గర ఏదన్నా మంచి జరిగితే ఇంకో దగ్గర మళ్ళీ లేస్తుంది. ప్రతి దాంట్లో, ప్రతి దానం, ధర్మం, ప్రతి దాంట్లో సత్వరజస్తమ గుణాలతో కూడి ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ అహంకారం దాంట్లో కలిసింది అంటే అది మళ్ళీ రాక్షస గుణం ఎంటర్ అయినట్టు. ప్రతి చోట జాగ్రత్తగా ఉండాలి. అందుకే అయిపోయింది పని అని ఉండదు. అందుకే నిత్య విద్యార్థి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఆ మహామాయా శక్తిని ఆశ్రయిస్తూ మనం ముందరికోవాలి. కాబట్టి అన్ని వైపుల నుంచి రక్షించమని ప్రార్థిస్తూ ఉండాలి అన్నట్టు. ఆ వినయం ఎప్పుడూ ఉండాల్సిందే. వినయం కోల్పోయినామంటే కథం అయిపోయింది. సౌమ్యాని యాని రూపాణి, బ్రాహ్మణేన, ఇది కూడా మంచి, బ్రాహ్మణేన ఆత్మశూలస్య, ఆత్మశూలము, ఆత్మ అనే శూలం ఏదైతే ఉంటుందో
దాని యొక్క భ్రామణేన తిప్పుడు చేత, అంటే మనలో ఉన్న ఆత్మశక్తి ఏదైతే ఉన్నదో అదొక శూలం అనుకోండి, దానితో అటాచ్ అయిన శూలం అంటే దివ్య లక్షణాలు అన్నట్టు. ఇక్కడ దివ్య లక్షణాలతో, అందుకే ఉత్తరస్యాంతత ఈశ్వరి, ఉత్తరం దిక్కు దేవదిక్కు. దివ్య గుణాలు ఏదైతే ఉన్నదో సాత్విక గుణాలు, ఆ దివ్య గుణాలతో, అవి దివ్య గుణాలు దేనికి ఉంటాయి? ఆత్మకు అటాచ్ అయి ఉంటాయి, రేస్ కిరణాల్లాగా. వాటితో రక్షించుము అని చెప్తున్నాడు. సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి యాని చాత్యర్థ ఘోరాణి తైరక్షాస్మాన్ సతాపు. సౌమ్యాని యాని రూపాణి అంటే ఏవైతే ఉన్నదో నీ సాత్విక రూపాలు, యాని సౌమ్యాని రూపాణి, ఏవైతే సాత్విక రూపాలు ఉన్నాయో, త్రైలోక్యే విచరంతి, ఈ మూడు లోకాల్లో విచరంతి తిరుగుతూ ఉంటాయో, యాని మళ్ళీ అత్యర్థ ఘోరాణి, ఘోరమైన రూపాలు, భయంకరమైన రూపాలు ఏవైతే ఉంటాయో, తైహి వాటితో రక్ష అస్మాన్ స్థతాపు. మళ్ళీ సేమ్ అదే కాన్సెప్ట్ ఎక్కడ మార్చలేదు. అంటే నీ యొక్క సౌమ్య రూపము, తర్వాత ఘోర రూపము, ఈ రెండిటితో మమ్మల్ని రక్షించుము, మమ్మల్ని తర్వాత ఈ ప్రపంచాన్ని, సమస్త భూమండలాన్ని కాపాడము. అంటే ఒకటి కళలు పెట్టే రూపం సౌమ్య రూపం, ఆనందం ఇచ్చే రూపం, లాలించే రూపం. రెండవది ఘోర రూపం, ఘోర రూపంతో శత్రువులను, మనలో ఉన్న దుష్టత్వాన్ని నాశనం చేసే రూపం. దుష్ట నిర్మూలన, తర్వాత శిష్ట సంరక్షణ, ఈ రెండు జరుగుతూనే ఉండాలి. ఈ జరుగుతున్నంతకాలం ప్రపంచం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. చెడు పోవాలి, మంచి రావాలి. ప్రతి దాంట్లో మళ్ళీ అప్లై చేసుకుంటూ మనలో ఉన్న చెడు నశించాలి, మంచి వృద్ధి పొందాలి, మంచి కళలు ఎంటర్ కావాలి. నెగిటివ్ రోజు ఒక లోపం వదిలిపెట్టాలి, ఒక కొత్త శక్తిని సంపాదించాలి అనుకోండి. మనలో ఉన్న లోపాలు ఎవరిది వాళ్ళకు తెలుసు. ఆలోచించుకుంటే, ఇగో పూజ అంటే ఈరోజు పూజ బాగా చేశాము అంటే ఏంటి మీ పూజ? అన్నిటికన్నా ఉత్తమమైన పూజ ఏంటి అంటే ఒక లోపాన్ని తీసివేయండి, ఇంకొక లోపాన్ని తీసేసి ఒక శక్తిని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, బాగా పొద్దున్న లేసుడు కష్టం, ఇది ఒక లోపం అనుకోండి ఎగ్జాంపుల్గా. దాన్ని కష్టపడి లేవడం మొదలుపెట్టండి. తర్వాత ఒక శక్తి, ఏదో కొత్తగా నేర్చుకోవడము, ఏదో ఒక మంచి పని మొదలుపెట్టుకోండి. ఒక నెగిటివిటీ ఎగిరిపోయింది, లేజీనెస్, ఒక మంచిది యాడ్ అయింది. ఇదే మీ పూజ. పూజ అంటే కూర్చొని ఇవాళ ఇన్ని సేవ్ చేసా అది చేసా అనేది కాదు. ఏదో చెడు అలవాటు ఉన్నది, ఆ చెడు అలవాటును వదిలిపెట్టండి, మంచి అలవాటును తీసుకోండి. ఇదే మీరు చేయాల్సిన పూజ. రోజు ప్రతి వాళ్ళు ఇట్లా డెవలప్ అవ్వకుంటూ పోతే ప్రతి జీవి ఈ రకంగా పోవాలి. ఇదే నిత్య పూజ. ఇది రోజు ఒకటి పెట్టుకోండి. ఈ రోజు నాలో ఏది నేను తగ్గించా. అతి మాట్లాడు ఉంటుంది, అదొక దుర్గుణం అనుకోండి, అది తగ్గియాలి. తర్వాత చదవడం లేదు, అంతసేపు చదువుడు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఈరోజు పూజ మంచి సక్సెస్ఫుల్ అన్నట్టు, అప్పుడు మీరు దాంట్లో సక్సెస్ అయినట్టు, ఈరోజు సిద్ధి వచ్చినట్టు. ఫస్ట్ మళ్ళీ తెల్లారి ఇంకేమున్నది, సరిగా ఫోకస్ ఏదో సరిగా చేస్తలేం, అది తీసేద్దాం, ఇదే యాడ్ చేద్దాం. ఇట్లా రోజు చేస్తే ఈ అత్యర్థ ఘోరాన్ని, అంటే ఘోర రూపంతో మీలో ఉన్న లోపాన్ని తీసేసాం, సౌమ్య రూపంతో కొత్త కళను ప్రవేశపెట్టాం. ఇది ప్రాసెస్ అన్నట్టు. పూజా ప్రాసెస్ అంటే ఇది. చండీ వల్ల లాభం ఏంటి? మీకు ఏం జరుగుతుంది అంటే ఇది జరుగుతుంది. చండీదేవిని నిరంతరం ఆరాధించినప్పుడు మీరు నెగిటివిటీస్ అన్ని రోజొక్కటి తీసేసుకుంటారు, తర్వాత పాజిటివిటీస్ అన్ని పెంచుకుంటారు. ఇదే పని, ఇంతకు మించింది ఏం లేదు సారాంశం. ఇక
ఎక్కడ చూసినా గదే చెప్తున్నాడు తప్ప కొత్తగా ఏం లేదు. అంటే వివిధ రూపాల్లో దాన్ని మనం అర్థం చేసుకుంటే, అందుకే ప్రతి మంత్రం, ప్రతి అక్షరంలో అద్భుతమైన విషయాలు ఉంటాయి. వేదంలో ఇస్తన్న వేద కిమృచాకరిష్యతి, అందుకే అర్థం తెలియకుండా, అర్థం అంటే సారాంశం, దాంట్లో ఉన్న సారము భావము తెలియకుండా, అందుకే భావం ముఖ్యం. మొన్న కూడా చెప్పా, అర్థం తెలుసుకోవడం అంటే ఇప్పుడు ఇదంతా మీనింగ్ అనుకోండి. ఏంటి, శూలేన పాయి, శూలంతో రక్షించము. మామూలు బుక్కులు ఏముంటది, గిదే ఉంటది, శూలంతో నన్ను రక్షించు, ఖడ్గంతో రక్షించు, నీ నాదంతో రక్షించు. ఇది బుక్ లో మీనింగ్ ఉండే. ఇది చదువుకుంటూ పోతున్నారు, దాన్ని ఆలోచిస్తున్నారు, ఏం వచ్చింది ఏం రాలే. అట్లా కాకుండా భావం, డీప్ భావం ఎప్పుడైతే మీ మైండ్ లో పెట్టుకున్నారో, ఆ భావంతో మీరు చదువుతుంటే ఈ పైన అర్థాలు తెలియకుండా, అమ్మా నన్ను రక్షించు, నాలో ఉన్న చెడును తీసివేయి, నాలో మంచిని ప్రవేశపెట్టు, నువ్వు తల్లి లాంటి దానివి. ఈ భావం చాలా డీప్ డౌన్ ఉన్నది. దాంతో మీరు ఏది చదివినా సక్సెస్ అవుతుంది. ఆ భావం గిట్ట మిస్ అయ్యి, వాడిని నాకు ఇగో ఇది రావాలి, ఇలా కొందరు చేస్తారు. ఇది రజోగుణం. ఇక పూర్తి నెగిటివ్ వాళ్ళు ఏంటి, వానికి చెడు కావాలి అని చేస్తారు. ఇక తమో గుణం, వాడు నాశనం అయిపోతాడు. ఇక అట్లా చేస్తే అలానా వానికి చెడు కావాలి. తమో గుణంతో ప్రయోగాలు చేస్తే వాడు కాదు, వీడు నాశనం అవుతాడు ఫస్ట్. రజోగుణం కూడా మంచిది కాదు, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరికలు. సత్వగుణం ఏంటి, నువ్వు ఉన్నావు రక్షించే, నువ్వు తల్లివి, నేనున్న, నిన్ను ప్రార్థించుడే, నేను నమ్ముకున్నా. ఇట్లా మనిషి ఉన్నప్పుడు వాడు నెక్స్ట్ లెవెల్కి పోతాడు. కాబట్టి భావం చాలా ప్రధానం. ఈ తర్వాత అర్థాలు సరే నేర్చుకుంటూ, భావం ప్రధానం, కానీ వినుకుంటూ పోకుంటే, ఆ భావంతో మనం వినుకుంటూ పోతుంటే ఇంకా ప్యూరిఫై, రోజు ఒక లోపం పోయి కొత్త కళ లోపలికి ఎంటర్ అవుతుంటుంది. ఇప్పుడు దేన్నైనా మీకు ఇంటర్ప్రిట్ చేసే శక్తి వస్తుంది. ఈ ప్రపంచంలోని ప్రతిదాన్ని కూడా మీరు రైట్ ఇంటర్ప్రిట్ చేయగలిగే ఆ లక్షణాలను ఆర్జిస్తారు. తర్వాత ఖడ్గశూల గదాదీని యాని శాస్త్రాణి తేంబికే కరపల్లవ సంగీని తైరస్మాన్ రక్ష సర్వత. ఖడ్గ, శూల, గద ఇవేవైతే ఉన్నాయో, యాని శాస్త్రాన్ని తేంబికే, తే అంబికే, నీ ఏవైతే ఈ అస్త్రాలు ఉన్నాయో, తర్వాత కరపల్లవ సంగీని అంటే నీ చేతుల్లో సుకుమారమైన చేతులు, పల్లవాలు చిగుర్లలాగా సుకుమారమైన ఈ చేతుల్లో ఈ ధరించిన ఈ ఆయుధాలతో అస్మాన్ రక్ష సర్వత, అన్ని వైపుల నుండి మమ్మల్ని రక్షించుము. అంటే ఈ ఆయుధాలు ఎలాంటివి, మళ్ళీ ఇంతకుముందు అన్నట్టు కంట్రోలింగ్ పవర్స్ అన్నట్టు, వాటితో మమ్మల్ని అన్ని వైపుల నుంచి రక్షించుము. ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే మీకే అర్థమవుతుంది, ఎక్కడెక్కడ మీరు పడిపోతుంటారు. దీనివల్ల మనలో ఇలాంటి అహంకారం కానీ ఇవన్నీ మొదలవుతుంటాయి. అహం వచ్చినట్టు తెలుస్తుంది, కరెక్ట్ ఆలోచించిన వాడికి తెలుస్తుంది. ఐడెంటిఫికేషన్ చేయాలి, ఎక్కడ మనకు అజ్ఞానం ఉన్నది, ఎక్కడ క్లారిటీ సరిగ్గా లేదు, ఎక్కడ ఓపిక సరిగ్గా లేదు, అన్నీ చూసుకోండి, ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోండి. ఒక్కొక్కటి స్లోగా అలా మీరు ఉపాసన చేసినప్పుడు ఆ అమ్మవారు ఒక్కొక్క లోపాన్ని తీసివేసుకుంటూ పరిపూర్ణతత్వానికి పట్టుకపోతుంది. అప్పుడు ఋషి చెప్పాడు, ఈ రకంగా దేవతలు స్తోత్రం చేసి ఏవం స్తుతా సురైర్ దివ్యై, ఈ రకంగా సురై దేవతలందరూ దేవతల చేత దివ్యై స్తుత, దివ్య లక్షణాలతో ఉన్న దేవతలతో స్తుతింపబడ్డది. కుసుమై నందనోద్భవై అర్చిత, నందనవనంలో పుట్టిన కుసుమాలతో. నందనవనం అంటే ఏంటి, దీన్ని మళ్ళీ పూలు అంటే అర్థం చేసుకోవాలి, దానికి కూడా అంతరార్థం. ఎక్కడ ఉంటది, అమరావతి దేవలోకం అంటే దివ్య లక్షణాలు ఉన్న వ్యక్తులు అన్నట్టు. దివ్య లక్షణాలు ఉన్న వ్యక్తుల దగ్గర ఉండే ఆ కుసుమాలు అంటే వాళ్ళ యొక్క మనస్సులు ఏవైతే ఉన్నాయో
అలాంటి వాటితో అర్చిత. అంటే మంచి మనస్సుతో ప్రీతితో పూజ చేయాలి. ఏడ్చుకుంటూ చేయద్దబ్బా ఇప్పుడు లేచి మళ్ళీ పూజ చేయాలన్నా, ఇట్లా కాదు చేసేది. ప్రేమతో ఇష్టంతో వేయాలి. కొద్దిగానే వేయండి కానీ ఇష్టంతో వేయండి. ఏడ్చుకుంటే వేయాలి, అస్సలే వేయాలి. ఏడ్చుకుంటే వేస్తే దేవత తీసుకోదు. అందుకే పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చదు. చిన్నది ఏదో పత్రము పుష్పము ఫలము చిన్నది పెట్టుండి, కానీ ఎట్లా పెట్టాలి? భక్తితో పెట్టాలి, ప్రేమతో పెట్టాలి. ప్రేమతో పెట్టకుండా మీరు ఏది పెట్టినా దేవుడు తీసుకోడు, ఇది గ్యారెంటీ. కాబట్టి చేసే పని ఏడ్చుకుంటూ వేయకండి. 2 నిమిషాలు వేయండి, 1 నిమిషం వేయండి, కానీ మంచిగా వేయండి. ఎవరు మిమ్మల్ని అవన్నీ ఏమన్నారు? పెద్ద పెద్ద ఏడ్చుకుంటూ మాత్రం అసలే వేయదు. అది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేసినా ప్రేమతో వేయాలి. అది భక్తి ఎగిరింది అంటే మొత్తం కర్మ అంతా వేస్ట్ అయిపోతుంది. బలిమీటికి మాత్రం చేయొద్దు. అందుకే కుసుమై నందనోద్భవై, దేవతల యొక్క ఉద్యానవనంలో పూసిన కుసుమాలతో అర్చిత. మళ్ళీ దివ్యై సురై స్తుత. ఎంత అద్భుతంగా ఉంది! ఏదో పైన మాటలు కాదు, దివ్య లక్షణాలతో ఉన్న దేవతల చేత, అంటే లోపల నుంచి హృదయం నుంచి పుట్టిన మాటలతో స్తుతింపబడి. అందుకే వాళ్ళకు హృదయం నుంచి వచ్చినాయి కాబట్టి ఏంది, వాళ్ళ రోమాలన్నీ నిక్కబొడిచినాయి. ఫస్ట్ లోనే చెప్పాడు ఇట్లాంటి దేవతలు ఎలాంటి స్థితిలో ఉన్నారు. ఫస్ట్ దాంట్లో శ్లోకంలో చూసుకోండి. ప్రహర్ష పులకోద్గమ చారుదేహ. ఆ దివ్య లక్షణాలు ఉన్న వాళ్ళు కాబట్టే వాళ్ళ పులకాలు రోమాలు పైకి వచ్చి చాలా అందమైన శరీరాలు ధరించిన వాళ్ళైన దేవతలతో ఈమె స్తుతింపబడ్డది. అందుకే వాళ్ళు దివ్య లక్షణాలున్న దేవతలు. అలాంటి వాళ్ళు ఏ పని చేసినా చాలా అద్భుతంగా చేస్తారు. ఆ లక్షణాలతో ఉన్న వాళ్ళు ప్రేమతోటే చేస్తారు. అందుకే కుసుమై నందనోద్భవై అర్చిత. వాళ్ళ మాటలు, వాక్శక్తి, వాక్కు నుంచి వచ్చే మాటలు కూడా అంత సుందరంగా ఉన్నాయి, హృదయం నుంచి వచ్చినాయి అన్నట్టు. తర్వాత వాళ్ళు ఏదైతే పూజ చేశారో, అంటే వాళ్ళు వాడిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా లోపల నుంచి వచ్చి తెచ్చుకొని ఏరి తెచ్చారు కాబట్టి ఆమెకు పెట్టాలి, దేవికి పెట్టాలి అని ఏరి తెచ్చారు కాబట్టి దానితో అర్చింపబడ్డది. ఇది మన పూజ అట్లా చేస్తున్నావా, రాక్షస పూజ చేస్తున్నావా? మనం స్తుతించే మాటలు లోపల నుంచి వస్తున్నాయా, పైన వస్తున్నాయా? మనం చేసే సామాన్లు ఏవైతే ఉన్నాయో ఇష్టంతో సమకూరుస్తున్నామా, ఏదో వెట్టికి చేస్తున్నామా? అది చెప్పారు కాబట్టి ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నామా? ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఓకే. అర్చిత జగత అంధాత్రి. జగత్తును మొత్తం ధరించే ఆమె తత గంధాను లేపనై.